this is Rohan Gazatta. Welcome back to Learn with Science YouTube channel. So this is my topic ఏమంటే ఫ్రెండ్స్ ఫ్రాక్షన్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫ్రాక్షన్ అంటే ఒక థింగ్ లో పార్ట్ అనేది. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఒక పిజ్జా, ఆ పార్ట్ ని మనం ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు మనము ఆ ఫ్రాక్షన్ని రాద్దాం. 2/3 అంటారు. ఈ అప్ నెంబర్ నేమ్ ఏంటి, ఈ డౌన్ నెంబర్ నేమ్ ఏంటి, ఈ మధ్యలో ఉన్న లైన్ నేమ్ ఏమంటే డివైడెడ్ బై లైన్ అంటాం. డివైడెడ్ బై లైన్. ఈ లైన్ని మనం డివైడెడ్ బై లైన్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. డౌన్ నెంబర్ని డినామినేటర్. ఈ అప్ నెంబర్ని మనం న్యూమరేటర్ అని పిలుస్తాం. మనం వర్డ్స్లో కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. 3/4, 3/4, 2/3, 2/3. ఇంకా చాలా అనొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ని యాడ్ ఇంకా సబ్ట్రాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఫ్రెండ్స్ 6/10 + 3/10. సో ఒక మెథడ్ ఉంది ఫ్రెండ్స్. 6 సేమ్ క్వశ్చన్ని కాపీ చేయాలి. 6/10 + 3/10. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తే 6 + 3/10. అంటే ఈ రెండు నంబర్స్ కలిపి ఒక లైన్ గీసి 10 రాయాలి. అంటే 6 + 3/10. ఇప్పుడు మనం యాడ్ చేయాలి. 7, 8, 9. సో 9/10 ఆన్సర్. 9/10. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళామనుకో ఫ్రెండ్స్. 5/7 - 3/7. సో సేమ్ మెథడ్ ఎలా యూజ్ చేయాలా? 5/7 - 3/7. 5 - 3/7. ఇప్పుడు మనం మైనస్ చేసామనుకో 5 నుంచి 3 తీయాలి. 4, 3, 2. ఇప్పుడు మనం 5లో నుంచి 3 తీసామనుకో 2 మిగులుతుంది. సో 2/7. ఇక్కడ 2/7. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఫ్రెండ్స్. 9/13 + 2/13. సో ఇప్పుడు మనం మెథడ్లో చేయాలి. ఆ మెథడ్లో 9/13 + 2/13 సేమ్ క్వశ్చన్ని కాపీ చేయాలి. ప్లస్ ఇప్పుడు 9 + 2/13. ఇప్పుడు యాడ్ చేయాలా? 10, 11. సో 11 ఆన్సర్. 11/13. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్కి వెళ్ళామనుకో ఫ్రెండ్స్. 17/20 + 2/20. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్సర్ చేయలేకపోతే నేను రిప్లై ఇస్తా. సో ఇదే మన వీడియో ఫ్రెండ్స్. Hope you understood and thank you for watching my video friends. So bye bye.